ద్వితీయోపదేశ కాండ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మొరవిని సమీపించి సహాయము చేసే దేవుడాయన. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయము 15వ వాక్యం ప్రకారము జీవము కలిగిన దేవుడాయన. భక్తుడైనటువంటి యోహాను గారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 20వ వాక్యం ప్రకారము నిజమైన దేవుడాయన. తీతుకు వ్రాయబడిన పత్రిక 2:13 ప్రకారము మహాదేవుడాయన. రోమా పత్రిక 9:5 ప్రకారము సర్వాధికారి అయిన దేవుడాయన. కొలసీ పత్రిక 2:9 ప్రకారము పరిపూర్ణమైన దైవత్వము కలిగిన ఏకైక దేవుడాయన. దైవత్వములోను కృపచూపుటలోను పరిశుద్ధతలోను యేసు ప్రభువు వారికి రారు ఎవరు సాటి, ఆయనకు రాలేరు ఎవరు పోటీ. అంత గొప్ప దేవుడాయన. రుధిరపాతం వినా పాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చెందింపకుండా పాపక్షమాపణ కలుగదని ఈ శ్లోకము యొక్క భావం. ఏ రక్తం? గురుల కూడల కొంగల కోళ్ల కుక్కల ఎడ్ల మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల పాపం పోదు, పాపము నుండి మనకు విడుదల కలగదు ఆ రక్తం వల్ల. పోనీ మన రక్తమా? అబ్బే, ఒక వ్యక్తి రక్తం వేరొక వ్యక్తిని పరిశుద్ధపరచలేదు. కారణం ఏమిటంటే గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు కలిసి గుంటలో పడతారని ప్రభువే చెప్పారు. మరి ఏ రక్తం? పవిత్రమైన, నిర్దోషమైన, నిష్కలంకమైన రక్తమై ఉండాలి. అటువంటి రక్తాన్ని మన కొరకు చిందించటానికి, మనల్ని పాపముల నుండి విడిపించటానికి జీవితకాలమంతయు మరణ భయము చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవ జాతిని విమోచించటానికి ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములలో పాలివాడాయను. ఆయన రక్తమాంసములలో పాలివాడగుటయే క్రిస్మస్ పండుగకు ఆధారం. రక్తమాంసములలో పాలివాడి నరావతారిగా, శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారు ఆయన.